దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అంత్యోదయ రేషన్ కార్డులను రద్దు చేయడం వల్ల నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నిర్ణయం ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు డి రమాదేవి డిమాండ్ చేశారు. అంత్యోదయ కార్డుల ఆహార భద్రతకు ఆధారంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయడం వల్ల పేద కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికీ కార్డులను కొనసాగించి ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన పథకం కింద గతంలో ప్రతి కార్డుకి కూడా 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేసేది. దీన్ని ఇప్పుడు మారుస్తూ ఒక మనిషికి 7 కేజీలు చొప్పున, అంటే ఆ కుటుంబంలో ఇద్దరుంటే 14 కేజీలు, ముగ్గురుంటే 21 కేజీ, ఎంతమంది ఉన్నా 35 కేజీలు పరిమితి పెట్టి దాన్ని కుదించేటటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. ఇది పేదవాళ్ళకి ఇప్పటిదాకా ఆహార భద్రత కింద ఏదైతే అంత్యోదయ అన్న యోజన ప్రోగ్రాం కింద కార్డులు ఇస్తూ వచ్చారో ఈ కార్డులకు నష్టం కలిగిస్తుంది. వాస్తవానికి కేంద్రం క్రమక్రమేణా జనాభా రేషియోని బట్టి రేషన్ కార్డులు తగ్గించడం, అలాగే ఆధార్ లింకేజ్ లేదు కాబట్టి రేషన్ కార్డులు తగ్గించడం, ఇలాంటి అనేక చర్యల ద్వారా క్రమక్రమేణా ఇచ్చేటటువంటి రేషన్ తగ్గించారు. మనందరికీ తెలుసు, కోవిడ్ సమయంలో మనకి ఉచితంగా 5 కేజీల బియ్యం వచ్చేవి. అలాగే మన కార్డు కింద 5 కేజీల బియ్యం వచ్చి 10 కేజీల బియ్యాన్ని దాన్ని 5 కేజీల బియ్యం కింద మార్చారు. దాన్ని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద, అంటే మీకు డబ్బులు ఇస్తాము, ఈరోజు మీకు కేజీ మార్కెట్లో ఎంత ఉందో అంత రేటు, మీకు 5 కేజీలకి ఎంత వస్తుందో అంత మీకు బ్యాంక్ అకౌంట్కి వేస్తాము, ఈ కార్డులు రద్దు చేద్దాము అనేటటువంటి ప్రతిపాదన కూడా అండర్ గ్రౌండ్ గా నడుస్తూ ఉంది. మనం రైట్ టు ఫుడ్ యాక్ట్ కింద ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కల్పించడం ద్వారా ఆకలి లేనటువంటి దేశాన్ని ఆరోగ్యంగా బ్రతకగలిగేటటువంటి అవకాశాన్ని కల్పించాలా అనేటటువంటిది ఒక నిబంధన, ఒక పద్ధతి. భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి హక్కు. ఈ హక్కునికి భంగం కలిగిస్తూ ఈరోజు ఒక జీవో పాస్ చేయడం అనేటటువంటిది ఇది పేద ప్రజలకు నష్టం. అందులో పేదల్లోనూ అత్యధిక శాతం దళితులు, అలాగే మహిళలు, ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడను.